జనవరి 10వ తారీఖు 2024. ఈ దినం దేవుని స్వరం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. Philippians chapter 4 verse 9. Those things which ye have both learned and received and heard and seen in me do, and the God of peace shall be with you. फिलिप्पियों अध्याय 4 वचन 9. जो बातों तुम मुझसे सीखी और ग्रहण की और सुनी और मुझ में देखी, उन्हीं का पालन किया करो. तब परमेश्वर जो शांति का सोता है तुम्हारे साथ रहेगा. అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నాడు ఫిలిప్పీల సంఘానికి, నేను దేవుని వద్ద సమస్తాన్ని నేర్చుకున్నాను, అదే మీ మధ్య ప్రదర్శించాను. కాబట్టి మీరు నా యందు ఏమున్నాయని మీరు చూశారో, ఏమి నా దగ్గర మీరు నేర్చుకున్నారో, ఏమి విన్నారో వాటిని మీరు చేసినప్పుడు ఆ సమాధానకర్త అయినటువంటి దేవుడు తోడై ఉంటాడు అని. కాబట్టి దేవుడు మనకు తోడై ఉండాలి అంటే మనము ఆయన యొక్క భక్తుల యొక్క చరిత్రలో మనం చూసినప్పుడు వారు ఏ విధంగా ప్రార్థన విషయంలో ఎలాగ అనుసరించారో, వాక్యం నేర్చుకునే విషయంలో ఎలాగ అనుసరించారో, వాక్యాన్ని ధ్యానించే విషయంలో ఎలా అనుసరించారో, తోటి వారిని ప్రేమించే విషయంలో, సహనం చూపించే విషయంలో, వారిని ఆదరించే విషయంలో, మరి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఓర్చుకునే విషయంలో ఎలాగా వారు చూపించారో అవి అనేక లేఖనాల ద్వారా మనం కూడా తెలుసుకుంటూ ఉన్నాం. అలాగ లేఖనాల ద్వారా తెలుసుకుని మనం కూడా సహించడం నేర్చుకోవాలి, ఓర్పు వహించడం నేర్చుకోవాలి, అబద్ధాలు మాట్లాడడం మానేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకోవాలి, వాక్యాన్ని చదవటం నేర్చుకోవాలి, అనేకులకు ఈ యొక్క దేవుని వాక్యాన్ని ప్రకటించడం నేర్చుకోవాలి. ఇలాగ మనం నేర్చుకుని వారికి కూడా మనం తెలియజేసినప్పుడు, చూపించినప్పుడు మనల్ని బట్టి కూడా అనేకులు మరి దేవుని సన్నిధిలోకి వస్తారు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆ సమాధానకర్త అయినటువంటి దేవుడు, సమాధానానికి అధిపతి అయినటువంటి దేవుడు, ఆ సత్యమైనటువంటి దేవుడు తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉంటే సమస్తము సాధ్యమే. ఆయన మనకు తోడై ఉంటే ఏది కూడా మనకు అసాధ్యం కాదు. ఎందుకంటే సమస్తాన్ని సృష్టించి నడిపించేటువంటి సృష్టికర్త మనకు తోడై ఉంటే ఎల్లప్పుడూ కూడా మనం ఆనందించగలుగుతాం. కాబట్టి అలాగా పౌలు గారు పరిపూర్ణత చెందినట్లుగా మనము కూడా పరిపూర్ణమై వాటిని నేర్చుకుంటూ ముందుకు కొనసాగుదాం. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని ఈ లేఖనాల ద్వారా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.